గైస్, ఈ వీడియోలో మనము నెక్స్ట్ వేవ్ వర్సెస్ క్వాలిటీ థాట్. యాక్చువల్లీ నెక్స్ట్ వేవ్ వర్సెస్ క్వాలిటీ థాట్ కాదు, ఇది బీటెక్లో కొత్తగా స్టార్ట్ చేశారు కదా న్యూ ఇయర్ స్కూల్స్ అని చెప్పి, దీని గురించి చర్చ జరుగుతోంది. సో దీంతోపాటు ఎన్ఐఐటి వర్సెస్ క్వాలిటీ థాట్. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్ఐఐటి వర్సెస్ క్వాలిటీ థాట్ అనేది జనరల్గా ఏంటి అంటే బీటెక్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. సో ఎన్ఐఐటి, సో జనరల్గా ఏంటి అంటే ఇది ఎంతవరకు న్యాయం చేస్తుంది ఎన్ఐటి అనేది మనం చూడాల్సిన విషయం. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు క్వాలిటీ థాట్ కూడా ఈ స్పేస్లోకి ఎంటర్ అయింది. సో ఎవరైతే అంటే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ, సో ఎవరైతే బీటెక్లో కోర్స్తో పాటు తక్కువ ఖర్చులో కంపారిటివ్లీ ఎన్ఐటితో కంపేర్ చేసుకొని తక్కువ ఖర్చుతోటి మనము ఏదైతే బీటెక్ కంప్లీట్ చేస్తూ ప్యారలల్గా ఇండస్ట్రీ రెడీ కాలేజ్ నుంచి బయటకు రాకముందే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. అండ్ ఇంకోటి చాలా క్లారిటీగా 2024లో ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి. 2024 పాస్డ్ అవుట్ అయిన 83% ఆఫ్ ది ఇంజనీర్స్ ఇంకా జాబ్ తెచ్చుకోలేకుండా ఉన్నారు. ఎందుకు? కాలేజ్ డేస్ నుంచే వాళ్ళకి రైట్ గైడెన్స్ లేకపోవడం వల్ల, వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్ళకపోవడం వల్ల, రైట్గా కంపెనీస్కి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళకి స్కిల్స్ లేకపోవడం వల్ల జాబ్ రాలేదు. అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 దీని ఒక రిపోర్ట్ అనేది అంటే 2024లో దాదాపు 83% వాళ్ళకి ఇంజనీర్స్కి ఎప్పుడైతే 2024లో పాస్ అయిన వాళ్ళకి ఇంకా ఉద్యోగం రాలేదు. ఇది 2025. సో మెయిన్గా స్కిల్స్ ల్యాక్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు ఎన్ఐఐటి వర్సెస్ ఆర్ నెక్స్ట్ వేవ్ వర్సెస్ క్వాలిటీ థాట్గా మనం మాట్లాడుకుందాము. సో ప్రతిదీ మనం మాట్లాడుకుందాము ఎండ్ టు ఎండ్. అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఐఐటి గురించి లేకపోతే క్వాలిటీ థాట్ గురించి మనం మాట్లాడుకునే ముందు వీళ్ళ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో మనం చూస్తే, ఎన్ఐఐటి అనేది నెక్స్ట్ వేవ్ అనే ఒక ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ కొంతమంది ఐఐటియన్స్ కలిసి స్టార్ట్ చేశారు. వేరియాస్ అది కూడా 5 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఒక 4-5 years అరౌండ్ 2020 కరోనా టైంలో స్టార్ట్ చేశారు. వేరియాస్ ఇక్కడ క్వాలిటీ థాట్ అనేది చాలా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓవర్ ద డెకేడ్ 2 decades అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. చాలా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్. దే ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 decades, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి దే ఆర్ ఇంటూ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్. సో క్వాలిటీ థాట్ అనేది ఆఫ్లైన్లో మన అమీర్పేటలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్ అనేది ఆఫ్లైన్లో చాలా సంవత్సరాల నుంచి ట్రస్ట్వర్తీగా ఉంది. చాలామంది కోర్సెస్ నేర్పించింది, చాలామందికి ఉద్యోగాలు ఇప్పించింది. వేరే ఎన్ఐటి ముందు నెక్స్ట్ వేవ్ చూసుకుంటే ఇది వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్ అనేది రికార్డెడ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్. అయితే నెక్స్ట్ వేవ్ అనేది 5 years బ్యాక్ స్టార్ట్ అయింది. క్వాలిటీ థాట్ అనేది దాదాపు ఓవర్ ద 2 decades అని కూడా మనం మాట్లాడుకోవడానికి అప్రాక్సిమేట్లీ చెప్పుకోవడానికి 15 నుంచి 20 సంవత్సరాల ముందు నుంచి ఇది ఉంది. అయితే ఇక్కడ బీటెక్లో కోర్సెస్ అనేది వీళ్ళు సిఎస్సి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఎన్ఐఐటి వాళ్ళు. వేరియాస్ సిఎస్సిలో కూడా వాళ్ళ ఫోకస్డ్ అనేది ఏఐఎంఎల్ మీద ఉంది. వేరియాస్ ఇక్కడ క్వాలిటీ థాట్ విషయం చూసుకుంటే క్వాలిటీ థాట్ వాళ్ళు బీటెక్లో కోర్స్తో పాటు ఎజెంటిక్ ఏఐ మీద ఫోకస్ చేస్తున్నారు. బీటెక్ విత్ ఎజెంటిక్ ఏఐ, బీటెక్ విత్ క్లౌడ్ డేటా ఇంజనీర్, బీటెక్ విత్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ. సో ఈ కోర్సెస్ అయితే ఈ క్వాలిటీ థాట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే క్వాలిటీ థాట్ వాళ్ళు ఇక్కడ యూజీసీ అప్రూవ్ గురించి పెద్ద చర్చ జరిగింది. ఈ ఎన్ఐటి క్యాంపస్ ఏదైతే ఉందో గచ్చిబౌలిలో క్యాంపస్ అనేది యూజీసీ అప్రూవ్డ్ కాదు, వీళ్ళకి అసలు పర్మిషన్ లేదు, ఇది ఒక బోగస్ కాలేజ్ అని చెప్పి నమస్తే తెలంగాణలో కానీ ఈ మధ్య కాలంలో దీని గురించి చాలా చర్చ కూడా జరిగింది. మీరు అంతా కూడా చూసాము. దానికి సంబంధించిన నమస్తే తెలంగాణది సో ఆర్టికల్ కూడా మీరు చదివే ఉండొచ్చు. చాలా క్లారిటీగా ఎన్ఐటి గచ్చిబౌలి క్యాంపస్కి యూజీసీ అప్రూవ్డ్ ఉందా అంటే దాని గురించి ఇంకా ఇప్పటికీ క్లారిటీ లేదు, లేదనే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా క్లారిటీగా యూజీసీ అప్రూవ్డ్ కొలాబరేట్ అయిన కాలేజెస్తో అక్కడి నుంచి మీకు సర్టిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడే మీకు ఎన్ఐఐటి క్యాంపస్ గచ్చిబౌలి క్యాంపస్ నుంచి ఎన్ఐఐటి వాళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళే సర్టిఫికేషన్ ఇస్తారా? ఇవ్వరు. సో సేమ్ యాజ్ క్వాలిటీ వాళ్ళు చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఉప్పల్ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అరోరా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ పార్ట్నర్ అంటే ఇప్పుడు ప్యారలల్గా బీటెక్ దీనికి సంబంధించి అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఉప్పల్ క్యాంపస్ అక్కడ చూసుకుంటారు. వేరియాస్ క్వాలిటీ థాట్ వాళ్ళు వీళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్? క్వాలిటీ థాట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవి చేయించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్. సో ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది. సో దే ఆర్ మెయింటైనింగ్ వెరీ క్లారిటీ. ఓకే. అండ్ తర్వాత విషయం చూసుకుంటే యూజీసీ అప్రూవ్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ దాదాపు ఫీజు 18 నుంచి 20 లక్షల
జనరల్గా ఎన్ఐఐటి కొలాబరేట్ అయిన డైరెక్ట్ కాలేజెస్లో కనుక్కోండి, ఫీజు ఎంత ఉందో కనుక్కోండి చూద్దాం. మరి 18 నుంచి 20 లక్షల అంటే సామాన్యునికి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో లేకుండా చాలా హై ఫీజు అని నేను భావిస్తా ఉన్నా. వేరియస్ క్వాలిటీ థాట్ టెక్నికల్ పార్ట్నర్ క్వాలిటీ థాట్ అసోసియేటెడ్ విత్ అరోరా యూనివర్సిటీకి సంబంధించిన ఉప్పల్ క్యాంపస్ ఇదైతే క్వాలిటీ థాట్ ఉందో ఇక్కడ 9 to 10 lakhs మాత్రం. అంటే రెగ్యులర్ మనం బీటెక్ ఏదైతే చేస్తామో సేమ్ ఖర్చుతోటి అంతకంటే మంచిగా క్వాలిటీ అనేది అవుట్పుట్ వస్తుంది ఇక్కడ. అంటే క్యాంపస్ లైఫ్ అనేది నేను యాక్చువల్లీ దీనికి సంబంధించే నేను క్లారిటీగా ఎన్ఐఐటి వాళ్ళకు కూడా కాల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నా తమ్ముడిని జాయిన్ చేద్దాము, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఎందుకు చేశానంటే నాకు తెలిసిన ఒక తమ్ముడు అడిగాడు, అన్న ఎన్ఐఐటి నేను జాయిన్ అవ్వచ్చా, 20 లక్షలు అంటున్నారు, 18 నుంచి 20 లక్షలు అంటున్నారన్నా, నేను జాయిన్ అవ్వచ్చా, దీని గురించి నాకు కొంచెం కనుక్కోవా అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో భాగంగానే నేను ఈ రీసెర్చ్లోనే ఈ క్వాలిటీ థాట్ అరోరా ఏదైతే ఉప్పల్ క్యాంపస్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేశాను. దాంతోపాటు ఎన్ఐఐటి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాను. ఈ క్రమంలో నేను అడిగాను వాళ్ళని, బీటెక్ సంబంధించిన క్లాసెస్ అనేది ఆఫ్లైన్లో జరుగుతాయి, ఆన్లైన్లో జరుగుతాయి అంటే ఆఫ్లైన్లోనే ఖచ్చితంగా జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి అంటే సమాధానం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దే ఆర్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్ మీ. ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే జరుగుతాయండి. ఒక 1 week 10 daysలో బిల్డింగ్ రెడీ అవుతుంది, సపరేట్ బ్లాక్ ఉంది. ఎన్ఐఐటి వాళ్ళకి అన్ని కాలేజెస్లో సపరేట్ బ్లాక్ ఇస్తున్నారు. అక్కడ అది ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలి. సో ఇక్కడైతే కన్ఫ్యూజ్ చేస్తారు. చాలా క్లారిటీగా ఇక్కడ వేరియస్ క్వాలిటీ థాట్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా దే ఆర్ టెల్లింగ్ దట్ మేము టెక్నికల్ పార్ట్నర్ అండి, బీటెక్ సంగతి అరోరా వాళ్ళు చూసుకుంటారు, ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలనేది మొత్తం మేము ప్లాన్ చేస్తాము అని చాలా క్లారిటీగా ఉన్నారు. సో క్యాంపస్ లైఫ్ అనేది ఎన్ఐఐటి గచ్చిబౌలిలో ఉంటుందా, లేకపోతే కాలేజెస్లో ఉంటుందా, ఎక్కడో, లేకపోతే ఆన్లైన్లో క్లాస్ ఉంటుందా? వాళ్ళు గూగుల్ రివ్యూ ఒకటి చూశాను నేను, బీఎస్సీ ఆన్లైన్ తీసుకోమంటున్నారు అని చెప్పి కొంతమంది అంటే ఇన్సిస్ట్ చేస్తున్నారని చెప్పి చూశాను. అది ఎంతవరకు నిజం అనేది స్టూడెంట్స్ ఏమన్నా చెప్పాల్సి ఉంది. సో ఇక్కడ క్యాంపస్ లైఫ్ గురించి మాట్లాడుకోవడానికి అసలు క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. సో వేరియాస్ ఇక్కడ క్వాలిటీ థాట్ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్, అరోరా యూనివర్సిటీ నుంచి అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఉప్పల్ క్యాంపస్లో చాలా క్లారిటీగా క్యాంపస్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ దెన్ జాబ్ గ్యారంటీ. మరి 18 నుంచి 20 లక్షలు పెడుతున్నాం కదా, ఎన్ఐఐటిలో జాబ్ గ్యారంటీ ఇస్తారా? యాక్చువల్లీ జాబ్ గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. కానీ ఇక్కడ ఇంకొక విషయం స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలి, పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జాబ్ గ్యారంటీ లేదు. కనీసం ఒక 50 క్యాంపస్ ఇంటర్వ్యూలన్నా పెట్టించగలుగుతారా? 3,000+ కంపెనీస్ మాకు అసోసియేట్ అయ్యి అనే విధంగా బ్రౌచర్ ఉంది కదా. క్వాలిటీ దట్ అయితే దే ఆర్ ప్రామిసింగ్ దట్ 50 కంపెనీస్ కంపల్సరీ మేము ఇంటర్వ్యూస్ పెట్టిస్తాము, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని చాలా క్లారిటీగా వాళ్ళు దాని గురించి గ్యారంటీడ్ ఇంటర్వ్యూస్, గ్యారంటీ జాబ్ అనేది మనలో కూడా ఉంటుంది. ఇంటర్వ్యూస్ తీసుకురాకపోతే తప్పు ఇన్స్టిట్యూట్ వాళ్ళది. తర్వాత నెక్స్ట్ వేవ్ అనేది ఎన్ఐఐటి అనేది నెక్స్ట్ వేవ్ జనరల్గా వీళ్ళు మూలాలు అక్కడి నుంచే మొదలయ్యాయి కాబట్టి దే ఆర్ ఫేమస్ ఫర్ ఆన్లైన్. వేరియా క్వాలిటీ థాట్ చూసుకుంటే దే ఆర్ ఫేమస్ ఫర్ ఆఫ్లైన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఐఐటి నుంచి వచ్చారని చెప్తా ఉంటారు ఎన్ఐటి ఫౌండర్స్. అండ్ రమణ సార్ చూసుకుంటే క్వాలిటీ థాట్ ఫౌండర్, లేకపోతే మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్టెక్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ దాదాపు 15+ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎడ్యుకేషనిస్ట్గా దాదాపు 15 సంవత్సరాల పైచిలకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వేరే చాలామందిని ట్రైన్ చేసి చాలామంది ప్లేస్ చేసిన అనుభవము ఆఫ్లైన్లో దే ఆర్ ఫేమస్. సో ఓవరాల్గా మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నారా, యూఎస్ స్కూల్స్లో మీరు జాయిన్ అవుతున్నారంటే ఒకవేళ ఎన్ఐఐటి లాంటి లేకపోతే ఎన్ఐఐటి కానీ లేకపోతే అదర్ న్యూఏ స్కూల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చా అని దీని గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే క్వాలిటీ థాట్ ఏదైతే టెక్నికల్ పార్ట్నర్ అసోసియేటెడ్ విత్ అరోరా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉప్పల్ క్యాంపస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నాకేమనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ రెండు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా క్వాలిటీ థాట్ బెటర్గా ఉందేమో. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, తర్వాత వచ్చేసి చాలా క్లారిటీగా మేము ఇన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తామంటున్నారు. అండ్ అక్కడ ఇంకోటి వచ్చేసి వాళ్ళు చాలా క్లారిటీగా ఆఫ్లైన్లోనే ఉంటుంది అంటున్నారు. అండ్ చాలా క్లారిటీగా మేము అక్కడ టెక్నికల్గా డే 1 నుంచి మేము వాళ్ళని ట్రైన్ చేస్తాము, రెగ్యులర్ బీటెక్ అనేది మేము డిస్టర్బ్ చేయము, జాబ్ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్ ఎక్స్పర్ట్ దాంట్లో మేము దాన్ని మాత్రం ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తామని చాలా క్లారిటీగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఫీజు తక్కువ, డెఫినెట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి 18 నుంచి 20 లక్షలు స్పెండ్ చేసే స్తోమత అయితే మాకు లేదు. సో అందుకని మా తమ్ముడికి అయితే సో నేనైతే క్వాలిటీ థాటే ప్రిఫర్ చేస్తాను. సో ఎనీవే మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, రెండు కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి, చూసుకోండి.
సో ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ కూడా దట్ ఈస్ ఆల్సో డెఫినెట్లీ సక్సెస్ఫుల్. దే ఆర్ మాస్టర్ ఇన్ మార్కెటింగ్ నెక్స్ట్ వేవ్ అయితే అదైతే చూస్తున్నాం మనము. అండ్ ఇదంతా కూడా మీరు ఒకసారి చూసి క్రాస్ వెరిఫై చేసి దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్కి ఎక్కువ బర్డన్ పడకుండా చాలా జాగ్రత్తగా పెట్టే ప్రతి రూపాయికి మనకు న్యాయం జరుగుతుందా లేదా అని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.